భాను కిరణ్ గ్లోబల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఇంటింటికి శాశ్వత త్రాగునీరు అందించడానికి ప్రభుత్వం ముందడుగు నల్లారి. ఎంపీ పుట్టాతో రాజీనామా చేయించాలి. వైఎస్ఆర్ విద్యార్థి విభాగం నాయకుడు మలతోటి నరేష్. గర్భిణి ఆత్మహత్యాయత్నం. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన జల్ జీవన్ మిషన్ పనులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతుందని, ఇప్పటికే పనులు ప్రారంభమై వివిధ దశల్లో వాటిని వేగవంతం పూర్తి చేసుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందడుగు వేస్తున్నాయని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసన సభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలో 4-5 సచివాలయాల పరిధిలో ఉన్న ప్రజలతో ఆయన స్వర్ణ గ్రామాల సమీక్ష సమావేశం నిర్వహించి క్షేత్రస్థాయిలో సమస్యల రహదారులు, విద్యుత్, పారిశుద్ధ్యం మరియు తాగునీరు సమస్యలపై ప్రజలు తరచుగా వినతులు అందజేశారు. ప్రజలు, మహిళలు వారి పరిధిలో మౌలిక సదుపాయాలతో పాటు సమస్యలు ఆయన దృష్టికి తీసుకురావడంతో పలు సమస్యలకు ఆయన పరిష్కారం చూపించాలని అధికారులను కోరారు. కడప జిల్లాలోని గండికోట, వెలుగల్ల ప్రాజెక్టుల ద్వారా పట్టణాలు మరియు గ్రామాల ప్రాంతాలకు పైప్లైన్ల ద్వారా ప్రతి ఇంటికి కుళాయిలతో శాశ్వత తాగునీరు అందించడానికి చర్యలు చేపట్టిందని అన్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రధానంగా కరువు పీడిత ప్రాంతాలు మరియు గ్రామాల తాగునీటి ఎద్దడి నివారించి తొలగించడానికి ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పనులు పూర్తి చేసి శాశ్వత తాగునీరు అందించడానికి దాదాపు 2000 కోట్లతో పెద్ద పథకం చేపట్టిందని ఆయన తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జల్ జీవన్ మిషన్ పనులు వేగంగా పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, బ్యాంక్ అధికారులతో చర్చలు జరిపారని అన్నారు. నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ ఈ రుణాన్ని అందించడానికి సూత్రప్రాయంగా అంగీకరించిందన్నారు. అయితే పీలేరు నియోజకవర్గంలోని గుర్రంకొండ మండలం సంగసముద్రం గ్రామం దగ్గర 26 ఎకరాల భూమి కొనుగోలు చేసి అక్కడ తాగునీరు శుద్ధి చేయడానికి తాగునీటి సంపు ఏర్పాటు చేయడం జరిగిందని, అక్కడ కూడా పనులు కొనసాగుతున్నాయని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం 2027లో ఈ పనులు పూర్తి చేసి తంబాలపల్లి, పీలేరు నియోజకవర్గాలకు తాగునీరు అందించడానికి ప్రయత్నాలు చేస్తుందని, ఈ పథకం పొడిగించి దశగా ఈ మిషన్ కాలాన్ని 2028 వరకు పొడిగిస్తూ మౌలిక సదుపాయాల కల్పనకు వేగవంతం చేస్తున్నారని, గ్రామీణ ప్రాంతాలకు ఇంటింటా కుళాయిల కలెక్షన్ ద్వారా రోజుకు 55 లీటర్ల తాగునీటిని ప్రతి ఇంటికి అందించే లక్ష్యంతో ఈ పథకం పనిచేస్తుందని అన్నారు. పీలేరు నియోజకవర్గ మహిళలకు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గుర్రంకొండ మండలంలోని సంగసముద్రం సందర్శన కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ఉచిత బస్సు, భోజన సదుపాయాలు అన్ని కల్పిస్తూ తాగునీరు నియోజకవర్గానికి ఎక్కడి నుంచి వస్తుందని తెలియచేయడానికి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మహిళలకు అక్కడికి తీసుకెళ్లే చూపెట్టడానికి పెద్ద కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేపడుతున్నట్లు ఆయన తెలియజేశారు. కార్యక్రమాన్ని పాల్గొన్న మహిళలు ప్రతి ఒక్కరూ చప్పట్లతో హర్షాతిరేకాన్ని వ్యతిరేకం చేశారు. అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలో వైఎస్ఆర్ విద్యార్థి విభాగం అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షులు మాలతోటి నరేష్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాలతోటి నరేష్ మాట్లాడుతూ తెలంగాణలో రేవ్ పార్టీలో రెడ్ హ్యాండెడ్గా ఈగల్ టీమ్కు పట్టుబడిన టీడీపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చేత సీఎం చంద్రబాబు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో చట్టాలు చేసే ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ హైదరాబాద్లో జరిగిన రేవ్ పార్టీలో ఎంపీ పట్టుబడడం ఏపీకే సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టసభలో కూర్చుని చట్టాలు చేయాల్సిన వారే కొకైన్ డ్రగ్స్ తీసుకుంటూ అనైతిక చర్యలకు పాల్పడడం, ఆ పైన అరెస్టు కావడం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకే మాయని మచ్చగా మిగిలిందన్నారు. ఈగల్ టీం నిర్వహించిన పరీక్షలో తెలంగాణ ప్రతినిధులతో పాటు మహేష్ కుమార్ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు స్పష్టమైందని, ఈ విషయంలో ఈగల్ టీం, ఇతర పోలీసు ఉన్నత అధికారులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు లోకేష్ రెడ్డి, శివ, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు మీరు చూసే ఉంటారు. పుట్ట మహేష్ యాదవ్ డ్రగ్స్ కేసులో దొరకడం జరిగింది. చట్టసభల్లో రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి ఇలాంటి చేష్టలకు పాల్పడుతున్నారు. ఈరోజు తెనాలిలో 2 యువకులపైన ఈ పోలీసు వ్యవస్థ పూర్తిగా చాలా దారుణంగా రోడ్లో వీడ్చి కొట్టినటువంటి సంఘటన ప్రతి ఒక్కరు చూశారు.
ఈరోజు ఎంపీకి దొరికితే ఇంతవరకు దానిపై స్పందన లేదు, ఓ స్టేట్మెంట్ లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎక్కడ చూసినా డ్రగ్స్ విచ్చలవిడిగా వేరులేబారుతోంది. పూర్తి స్థాయిలో ఈ పుట్ట మహేష్ యాదవ్ గారిని సస్పెండ్ చేసి ఎంపీ పదవి నుండి డీక్వాలిఫికేషన్ చేసి ఖచ్చితంగా ఆయనపై పూర్తి విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అన్నమయ్య జిల్లా పీలేరు మండలంలో గర్భిణీ మహిళ ఆత్మహత్య యత్నం కలకలం రేపింది. కడప రోడ్లోని వెంకటాద్రి ఇండ్లకు చెందిన యశ్వంత్ భార్య జయశ్రీ కేవీపల్లి మండలం అంబువారిపల్లె గ్రామానికి చెందింది. ఏడాది క్రితం వివాహం కాగా ప్రారంభంలో సవ్యంగా ఉన్న దాంపత్య జీవితం తరువాత భర్త అనుమానం, అత్తమామల కట్న వేధింపులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు బాధితురాలు తెలిపింది. వేధింపులు తట్టుకోలేక మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఉన్న విష పదార్థం తాగి ఆత్మహత్య యత్నం చేసింది. కుటుంబ సభ్యులు వెంటనే పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆమె 4 నెలల గర్భిణిగా ఉండడంతో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి రొయ్య ఆసుపత్రికి రిఫర్ చేశారు. కేసుపై పీలేరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కూకట్పల్లి మూసాపేట్ సర్కిల్ 53లో అవినీతి ఘటన వెలుగులోనికి వచ్చింది. కమ్యూనిటీ ఆర్గనైజర్ కె మురళి మహిళా పొదుపు సంఘానికి మంజూరైన 20 లక్షల రుణాన్ని ప్రాసెస్ చేయడానికి ప్రతి లక్షకు 1000 చొప్పున మొత్తం 18,000 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. బాధితుడి నుంచి ఆ మొత్తాన్ని స్వీకరిస్తున్న సమయంలో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వార్తలు ముగించే ముందు బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి. ఇంటింటికి శాశ్వత త్రాగునీరు అందించడానికి ప్రభుత్వం ముందడుగు నల్లారి. ఎంపీ పుట్టాతో రాజీనామా చేయించాలి వైఎస్ఆర్ విద్యార్థి విభాగం నాయకుడు మలతోటి నరేష్. గర్భిణి ఆత్మహత్యాయత్నం. రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.